కనిపిస్తోంది. మాట్లాడదాం. నుమాన్ గారు, ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ఒక మతపరమైనటువంటి పార్టీయా? కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీయా? 100% కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. బట్ ముఖ్యమంత్రి అలా చెప్పట్లేదు. Congress party believes in inclusive government. Congress party believes in each section of the society. Congress party believes in the downtrodden, upliftment of the downtrodden. Congress party believes in the democracy and the democratic values which Indian constitution has given. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక్క నిమిషం నుమాన్ గారు, 1 సెకండ్. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. मोहम्मद अजहरुद्दीन को हम मंत्री बनाए. आप नहीं, मोदी जी नहीं, अमित शाह नहीं, सब आगे खड़ा रहे तो भी हम लोग मोहम्मद अजहरुद्दीन को मंत्री बनाया. मंत्री बना के माइनॉरिटी के हिस्से माइनॉरिटी को दे दिए. भाई कल मैं रहमत नगर में भाषण दे रहे थे. मैं बोलने मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. కంబోజు సార్, అది మీరు వినబడుతుందా మీకు? కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్, ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్. సో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాదు, ఇది ఒక మతపరమైనటువంటి పార్టీ, ముస్లింల పార్టీ అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్ట్రేట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. ఇది దేశవ్యాప్తంగా ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు సార్ మా దగ్గర నుంచి? నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీయా, మతపరమైన పార్టీ అన్న ప్రశ్న కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ. అరే పొద్దున బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తారు. కావాలనే 10% ముస్లింలకు పెట్టారు. ముఖ్యమంత్రి ఉద్దేశం ఇదని చెప్పేసి ఆలయంలో కూడా తీసుకొస్తారు. ఇంకా జూబ్లీ ఎలక్షన్ తర్వాత అదే మాట్లాడతారు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇది చాలా దూరం పోయేటువంటి మాట. నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముసల్మాన్, ముసల్మాన్ అంటేనే కాంగ్రెస్ అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్. సో దిస్ ఇస్ నాట్ ఏ సెక్యులర్ పార్టీ, ఇట్ ఈస్ ఏ రిలీజియస్ పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టేనా ముస్లింల పార్టీ అని చెప్పేసి తెలంగాణలో ఆన్సర్. నేను మీ ద్వారా ఒక విషయం నేను తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, హీఈస్ నాట్ ఎ నేటివ్ ఉర్దూ స్పీకర్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. హీ హాస్ గివెన్ ఎ క్లారిఫికేషన్ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే టోలీ చౌకీ ఇక్కడ షేక్పేట్ లో జరిగినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పినారు, రహమత్ నగర్ లో నేను చెప్పినటువంటి మాటని మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి. ఏమని అంటున్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం, మైనారిటీ బాధల గురించి మేము పని చేస్తాము అని చెప్పేసి వారు చెప్పదలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనారిటీస్ అంటే ఇప్పుడు ఈ 16 మినిస్టర్స్ 18 మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీబడి హ్యాస్ టు బి ఎ మైనారిటీ మినిస్టర్. దెన్ everybody has to be a Muslim. అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే అభ్యంతరం ఏం లేదు సార్. ఇవ్వాలి, మైనారిటీస్ కి మంత్రి పదవి ఇవ్వాలి. ఎక్కువ ఇంకా మాట్లాడాలనుకుంటే, గతంలో ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, హోమ్ మినిస్ట్రీగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ పద్ధతులు చేపిస్తుంటే ఇంకా బాగుండేది ఉండే. జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో అజరుద్దీన్ గుర్తొచ్చారు, ఇన్ని రోజులు పక్కన పెట్టారు. ఎన్నికల టైంలోనేమో మైనారిటీస్ గుర్తొచ్చారా? ఈ ప్రశ్నలు కూడా చాలా వస్తాయి. బట్ ఉర్దూ వచ్చిందా రాలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఉర్దూ రాలేదని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒప్పుకుంటారా? జనాలు ఒప్పుకుంటారా? అంటే నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి బై అండ్ లార్జ్ సీ ఇఫ్ యూ హావ్ టు అండర్స్టాండ్ వాట్ ద కాంగ్రెస్ పార్టీ ఇస్. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా నేనేమంటున్నా, నా మొదటి మాట అదే, ఇట్ ఈస్ ఏ సెక్యులర్ పార్టీ అని మీరే అన్నారు. బట్ మీ ముఖ్యమంత్రి ఇది కాదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. రేపు దేశం మొత్తం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మీరే కోరుకుంటారు కదా. సో ఇప్పుడు హిందువులు ఒకవైపు, బీజేపీకి ముస్లింలు ఒకవైపు అనేటువంటి డీవియేషన్ రెండు పార్టీలు తీసుకొస్తున్నాయి అన్నదే నా క్వశ్చన్. బీజేపీ ఇస్ ఆల్వేస్ అబౌట్ హిందుత్వ అండ్ హిందుత్వ. yes exactly, they are clear about that. సెక్యులర్ పార్టీ అని చెప్పి మీరు సెక్యులర్ పార్టీ మీరు ఇవాళ చేసే కామెంట్. మా పార్టీలో మీరు చూసుకుంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి మేము పెద్దపీట వేసినాము. మేము ఒకటే చెప్తున్నాము, రాహుల్ గాంధీ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్ పెట్టుకొని అజరుద్దీన్ ముఖ్యమంత్రి చేస్తారా? ఎందుకు చేస్తారండి అజరుద్దీన్? చేయండి, మైనారిటీలు చేస్తే తప్పే ఉంది. వై అని ఎందుకంటారు సార్? వై నాట్ అని నేనంట, వై అని మీరంటే వై నాట్ అని నేనంట. ఒకవేళ సిఎల్పి తప్పే ఉంది. దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, బీసీని ముఖ్యమంత్రి చేయడం, మైనారిటీని ముఖ్యమంత్రి చేయడం. వి హావ్ ఎ ప్రొసీజర్. ఎప్పుడైతే మేము 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన
అప్పుడు వీ హావ్ కాల్ ద ఫ్లోర్ టెస్ట్ పిలిచేసేసి సిఎల్పి నిర్వహించి మేము అక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని మెజారిటీ సభ్యుల యొక్క అభిప్రాయం మేరకు క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తాము. దిస్ ఈస్ ద ప్రొసీజర్ విత్ కాంగ్రెస్ పార్టీ. Yes, one second. Yeah. అన్లైక్ ద బీజేపీ పార్టీ, వాళ్ళు ఒక కొరియర్ కింద తీసుకొచ్చేసేసి వాళ్ళు నేమ్ డిక్లేర్ చేసేసి సీల్డ్ కవర్ మాదిరిగా వాళ్ళు ఏదైతే చేస్తారో మేము అది చేయము. మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది కాబట్టి మేము ఒకవేళ అదే పరిస్థితి వస్తే చెయ్యదలుచుకుంటే అప్పుడు ఆ పని చేస్తాము. కానీ నాకు బలమైన నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఇంకో 13 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. దాని గురించి సందేహాలు అవసరం లేదు. మనకి వేరే వారికి డన్. అంటే మీరన్న మాట దగ్గర ఆపి నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్తా. రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి ఆయన అంటున్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి 2 సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ లో నమ్మండి అని చెప్పి ఎందుకు అడగాల్సి వస్తుందో ఇది జనాలకు వదిలేద్దాం ప్రస్తుతానికి.